వెన్నుపోటికి రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరించిన సజ్జల కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. రెండేళ్ల దుర్మార్గమైన రాక్షస పాలన, అరాచక పాలన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, ఒక మాఫియా పాలన, ఇది అన్ని సకల అవలక్షణాలతో కూడినది. ఎలాంటి జంకు గొంకు లేకుండా బరి తెగించి చట్టాన్ని పూర్తిగా వాడుకొని వ్యవస్థలన్నింటినీ తమకు అనుకూలంగా, తమ ప్రయోజనాలకు అనుకూలంగా వాటిని బెండ్ చేసి, మా పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ 2 ఏళ్లలోనే అప్పులు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్ళు కోవిడ్ మహమ్మారితో పూర్తి ఆదాయం రాలేదు, ఖర్చు అంతగా పెరిగింది. అది 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఇప్పటికే చేశారు. ఇంకా అర్థం. సో ఇన్ని రకాల, అంటే ఏది వర్తించాలనో, దేని మీద నిరసన తెలియజేయాలనో కూడా తెలియని పరిస్థితిలో కూటమి పాలనపై వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది వైసీపీ. రేపటి నుంచి జిల్లా, మండల కేంద్రాల్లో వెన్నుపోటికి 2 ఏళ్లు పోస్టర్లని ఆవిష్కరించనున్నట్టు సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడతామన్నారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల్ని, వాటి అమల్లో వైఫల్యాల్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్లి విస్తృతంగా చర్చకు పెడతామన్నారు సజ్జల.